కర్నూలు జిల్లా కోడుమూరులోని కొండపేటలో తాగునీటి సమస్య తీవ్రమైంది. దాదాపు 10 రోజులుగా కుళాయిలకు తాగునీరు రాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. తాగునీటి కోసం ట్యాంకర్ల దగ్గర ప్రజలు గొడవలకు దిగుతున్నారు. ప్రజల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటుంది. గత 2 రోజుల క్రితం గాజుల దిన్న ఎడమ కాలువ ద్వారా తాగునీటి కోసం నీటిని వదలగా అవి నేటికి అందరికీ చేరుకోలేదు. రేపటిలోగా సమస్య పరిష్కారం అవుతుందని అధికారులు చెప్పారు. గేరుకొకటి పెడితే చాలు ఎటో ఎటో సార్ పది నాలైంది పొద్దుడికి నీళ్లు లేక మరి ఆ నీళ్లు ఎట్లా 10 నీళ్లు ఎట్లా తాగుతారు? పిల్ల తల్లి రోగాలు వచ్చిపోతుంటారే. 10 నీళ్లు ఎట్లా తాగుతారు? సారోళ్ళకి తెలియదా? ఆఫీసు సారోళ్ళకి తెలియదా? ఊరు సంగతి నీళ్ళ సంగతి చూడైనా ఇంత అన్యాయంగా ఎట్లా కొట్లాడుతున్నారు ఆడోళ్ళు. తమ్ములు బకెటలు డబ్బులు మొగళ్ళని ఇవే రానియరు ఆడోళ్ళు. ఆడోళ్ళని తలుకుంటే మొగళ్ళు పోలా, మొగళ్ళని తలుకుంటే ఆడోళ్ళు పోలా. సారోళ్ళకి తెలియదు ఏముంది ఇట్లా ఇంత అన్యాయం నీళ్ళు మన కోడి మురుకున్నంత అన్యాయం నీళ్ళు ఎవరికి యా ఊర్లో కూడా లేచు. నేను గోరంటలు కానీ ఇట్లా ఇక్కడ పల్లెలలో కానీ ఎక్కడ పోయినా నీళ్ళు బంగారు ఈ నీళ్ళకి మాకు ఏమి చేస్తారో వాళ్ళ ఆఫీస్ ఆరోళ్ళు చేయాలి. మేము చేస్తే ఏం చేస్తాం? నేను వస్తే ఇక 50 నీళ్ళు లేవు రాకుండా అంటే పట్టుకుంటాం 50. అవి తాగి నీళ్ళనే తేవచ్చు కదా. 50 బోర్ నీళ్ళు చేస్తే మేము అవే వండుకోవాలి, అవే తాగాలి.